హ్యాట్రిక్ సాధించింది. 2 రాష్ట్రాలని కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకోవటమే కాకుండా మధ్యప్రదేశ్లో ఒక అనూహ్యమైన విజయంతో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం నిలుపుకుంది. సో దీనికి సూచనగా ఈ విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు మా ఇంటి దగ్గర 3 కేకులు కూడా కట్ చేయటం జరిగింది. జై హో బీజేపీ పేరుతో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. అలాగే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరొకసారి హ్యాట్రిక్ సాధించనుంది అని తెలియజేస్తూ దానికి సూచనగా మరొక కేక్ కూడా కట్ చేయటం జరిగింది. 2024లో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుంది అన్నది చాలా స్పష్టంగా నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపుగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తుంది అన్న నమ్మకం మాకుంది. సో దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 24లో దానికి ఒక కొత్త స్లోగన్ కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రజల నుంచి వచ్చేటువంటి స్లోగన్, మరోమారు మోదీ సారు. తప్పనిసరిగా మరోమారు మోదీ సారే ప్రధానమంత్రి అవుతారని అవ్వాలని చెప్పి ప్రజల్లో నుంచి వచ్చేటువంటి ఈ వాయిస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి విజయానికి పునాది కానుంది. ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గ్యారంటీ పేరుతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసింది. రాజస్థాన్లో సహా మధ్యప్రదేశ్లో గ్యారంటీ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన మధ్యప్రదేశ్ ప్రజలు, రాజస్థాన్ ప్రజలు, ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. సో కాబట్టి ఈ దేశంలో ఏదన్నా ఒక గ్యారంటీ ఉంటే అది కేవలం మోదీ గ్యారంటీనే. మోదీ గారి మాటకే విశ్వసనీయత ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల మాత్రమే ప్రజల యొక్క విశ్వాసం ఉన్నది, విశ్వసనీయత ఉన్నది అన్నది ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రుజువైంది. 2024 ఎన్నికల్లో మోదీ గారే ప్రధానిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తాం కనుక ఆయన నాయకత్వ ప్రభావం ఈరోజు చూసిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. సో కాబట్టి మోదీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచనుంది. వచ్చే ఎన్నికల్లో నిన్న మీరు మోదీ గారి విజయోత్సవ సభలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదాన్ని విన్నాం. అంటే ఈసారి 400 సీట్లకి పార్లమెంట్లో తగ్గకుండా గెలుస్తామన్నటువంటి ధీమా పార్టీ నాయకత్వంలో ఇప్పటికే వ్యక్తమవుతోంది కార్యకర్తల్లో. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విస్తరించవలసిన అవసరం ఉన్నది. విస్తరించే విధంగా రానున్న 2-3 నెలల్లో భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉండబోతోంది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టే ప్రయత్నం మా నాయకత్వం ఖచ్చితంగా చేస్తుంది. తెలంగాణతో సహా నిన్న తెలంగాణ ఎన్నికల్లో మేము 8 సీట్లే సాధించినా గణనీయంగా మా ఓట్ల శాతం 14% పెరిగింది, రెట్టింపయింది. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండే అవకాశం తెలంగాణలో ఉంది కనుక అక్కడి డైరెక్ట్ ఫైట్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో కూడా గెలుస్తున్నటువంటి ధీమా, గెలిచేటువంటి అవకాశం ఈ రోజున ఏర్పడింది. అలాగే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించడానికి, పార్టీ విజయ అవకాశాలు మెరుగుపరచడానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్పెషల్ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై సదర్న్ ఫోకస్ భారతీయ జనతా పార్టీది ఉంటుంది. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ఫుట్ ప్రింట్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే విధంగా చాలా తక్కువ సమయంలోనే భారతీయ జనతా పార్టీని
విజయ పథంలో తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా రానున్న కొద్ది నెలల్లో ఇటువంటి కార్యాచరణ ఉంటుంది. దీంతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఓడిపోయినప్పటికీ మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు వేరుగా ఉండబోతోంది. ఖచ్చితంగా బీజేపీ ఒక గొప్ప విజయం సాధించనుంది. ఇకపోతే ఇండియా కూటమి పేరుతో అనేక పార్టీలు ఒకే వేదికపై వచ్చి భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటి ఒక ప్రయత్నం నిన్న దారుణంగా విఫలమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు కొన్ని ఒకరిపై ఒకరు పోటీ చేసి ఈ ఇండియా కూటమి అనేది ఒక జోక్ అని చెప్పి వారే స్వయంగా తెలియచేయటం జరిగింది. సమాజ్వాదీ పార్టీని కాంగ్రెస్ నేతలే స్వయంగా అఖిలేష్ యాదవ్ని పట్టుకొని అఖిలేష్ లేదు, వఖిలేష్ లేదు అని చెప్పి అవమానించినటువంటి తీరేదైతే ఉన్నదో, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి మరి కూటమిలో భాగస్వామిని చెప్పుకుంటూనే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన పరిస్థితితో ఈ ఎన్నికల రిజల్ట్స్ రాకముందే ఈ కూటమికి మరి బీటలు వాడాయి. ఈ కూటమి ముందుగానే ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ హస్తం అంటే భస్మాసుర హస్తం అని చెప్పి ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ ఈరోజు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ని ఏ పార్టీ కూడా దరి చేయనీయదు. మొన్న వరకు కాంగ్రెస్ మా వెనకే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పి మరి ఏదైతే అహంకారం ప్రదర్శించిందో ఆ పార్టీలన్నీ కూడా త్వరలోనే బహుశా దానికి సంకేతాలు ఈ రోజు నుంచే పార్లమెంటు సమావేశాల్లో కనిపించవచ్చు. 6వ తేదీ ఏదో ఇండియా కూటమి సమావేశాలు ఉన్నాయని చెప్పి ఖర్గే పిలిపివ్వటం జరిగింది. ఈ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైనటువంటి ఎదురుదెబ్బ ఎదుర్కొనుంది. స్థానిక పరిస్థితుల కారణంగా తెలంగాణలో విజయం సాధించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్కు కానీ ఈ కూటమికి కానీ ఏమాత్రం ఊరటివ్వదు. సో కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి కానుందయ్యా ఓటమి, దీనికి ఎటువంటి డౌటు లేదు. సో కాబట్టి ఆ బీజేపీకి ఛాలెంజ్ అనుకునేటువంటి ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టారో దాన్ని నిన్ననే దాదాపుగా దానికి తెరబడినట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు. కానీ గెలిచిన విజయాలతో కేవలం సంతోషం చెందకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ గెలిచే విధంగా కార్యాచరణ ఆల్రెడీ సిద్ధం చేసుకుంది. 120 స్థానాల్లో సుమారుగా గతంలో విజయం సాధించని స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పి దాదాపు 1.5 సంవత్సరాల క్రితమే కార్యాచరణ చేయటం జరిగింది. రానున్న 2 నెలల్లో ఈ కార్యాచరణ తీవ్రతరం కానుంది. ఖచ్చితంగా మేము గత 2 ఎలక్షన్లలో గెలవని సీట్లలో కూడా గెలిచే విధంగా భారతీయ జనతా పార్టీ మరి తీవ్ర ప్రయత్నాలు సాగించబోతోంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలు బీజేపీ తనంత తానుగా గెలుచుకునే విధంగా ఒక తప్పనిసరిగా ఒక రకమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలెట్టేటువంటి కార్యాచరణ త్వరలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మరి అది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారుతుంది. సో నిన్న ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి చాలా తక్కువ సీట్లకి పరిమితమయ్యేటువంటి, తక్కువ ఓటర్ శాతానికి కూడా పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక విశ్లేషణగా చెప్తున్నాను. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు చూసి నేను ఖచ్చితంగా తెలంగాణ కూడా ఒక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వేదికగా మారనుంది అన్నటువంటి విశ్లేషణ చెప్తున్నాను. అటువంటి కాంటెస్ట్లో, డైరెక్ట్ కాంటెస్ట్లో ఎక్కడ జరిగినా బీజేపీ 90 నుంచి 100% సీట్లు గెలుచుకుంది. సో అదే పరిస్థితి రేపు తెలంగాణలో జరిగి కనీసం 14-15 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఏకంగా గెలుచుకునేటువంటి అవకాశం ఈరోజు తెలంగాణలో ఉన్నది. రానున్న కొద్ది రోజుల్లోనే
తెలంగాణ ప్రజలు చూస్తారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం ఎన్నికల సమయంలో సద్దుమరిగినటువంటి ఈ ఇన్ఫైటింగ్ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రోడ్లపై కొట్టుకుంటుందో, వాళ్ళ నాయకత్వ విభేదాలు ఏ విధంగా ఉంటాయో, వారిచ్చిన గ్యారంటీలు సొంతగా మర్చిపోయి దానికి కాంగ్రెస్కి ఒకటే గ్యారంటీ, కొట్టుకునే గ్యారంటీ. తెలంగాణలో ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కొట్టుకోవటం చూస్తారు, అందరూ ఢిల్లీ యాత్రలు మొదలెడతారు. ఇదంతా గతంలో తెలుగు ప్రజలు చూసిన వ్యవహారమే. మళ్ళీ అదే వ్యవహారం మళ్ళీ ఒక పునరావృతం కాబోతోంది. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పట్ల కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్కి వచ్చినటువంటి పాజిటివ్ ఓటు కానే కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమైంది తప్పితే పాజిటివ్ ఓటు కానే కాదు. రానున్న కొద్ది రోజుల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత త్వరగా పెరిగిందో, ఎందుకంటే కాంగ్రెస్ గ్రాఫ్ అందరికీ తెలిసిందే, గత 3 నెలల్లోనే పెరిగింది. అంతకంటే దారుణంగా వచ్చే 3 నెలల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పడనుంది తెలంగాణలో. దీన్ని ఎట్లా భారతీయ జనతా పార్టీ పూర్తిగా తమ వైపు మరల్చుకోవాలి అన్న దానిపై ఖచ్చితంగా మా నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఎక్కడ పొత్తు పెట్టుకున్నాము? ఎవరితో? చూడండి, మా ఎన్నికల ఫలితాల విశ్లేషణ భారతీయ జనతా పార్టీ త్వరలో ప్రారంభిస్తుంది. ఈ విశ్లేషణ కేవలం తెలంగాణలోనే కాదు, గెలిచిన రాష్ట్రాల్లో కూడా విశ్లేషణ చేయటం జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలోని పరిస్థితులు వేరు, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వేరు. మేము జనసేనతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 సంవత్సరాల క్రితమే పొత్తుని అనౌన్స్ చేయటం జరిగింది. ఈ రోజుకి ఆ పొత్తు కొనసాగుతుందనే మాకున్నటువంటి నమ్మకం. రానున్న రోజుల్లో దీనిపైన ఇంకా స్పష్టత వస్తుంది. మా జాతీయ పొత్తుల సంబంధంలో ఏ నిర్ణయాలు చేసినా మా జాతీయ నాయకత్వం చేయాల్సిందే. సో కొంతకాలం మా జాతీయ నాయకత్వం చేసే నిర్ణయం కోసం ఎదురు చూస్తాం. అప్పటి వరకు బీజేపీని బలోపేతం చేస్తూ, సంస్థాగతంగా బలమవుతూ, అన్ని రాష్ట్రాల్లో గెలిచే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బీజేపీని ఆశీర్వదించాలని, మోదీ గారి గ్యారంటీ దేశానికంతా విస్తరిస్తుందని, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మేము మా కార్యాచరణ ప్రారంభిస్తాం. ఇక పొత్తుల విషయం అంటారా, అది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సరైన సమయంలో తీసుకునేటువంటి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు పోటీ చేయగలిగిన శక్తి ఉంది సార్ బీజేపీకి? ఎన్ని సీట్లు గెలవగలిగేటువంటి అవకాశం? కేవలం గెలుపోటముల ఆధారంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయదు. ఎందుకంటే దేశంలోని ప్రతి ఒక్క పోలింగ్ బూత్లోనూ బీజేపీని నిర్మాణం చేయాలి అన్నది మా యొక్క ఆలోచన. సో కాబట్టి అది ఏ రాష్ట్రమైనా విజయావకాశాలు ఎక్కువైనా తక్కువైనా మాకున్న శక్తి మేరకు భారతీయ జనతా పార్టీని రాజకీయ శక్తిగా డెవలప్ చేయాలన్నదే మా ఆకాంక్ష. సో కాబట్టి గత ఎన్నికల్లో మీరు చూస్తే మేము ఒంటరిగా పోరాటం చేసినప్పుడు అన్నీ చేశాం. ఈసారి ఎన్నికల్లో మా జాతీయ నాయకత్వం చేసేటువంటి నిర్ణయం మేరకు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉంటుంది. ఎవరికి ఏ స్థానంలో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి సమీక్షించుకుంటాయి. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు మరి తక్కువగా ఓట్లు వచ్చిన చోట, కొన్ని చోట్ల బీజేపీ కూడా తక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చు. అన్నీ ఆ సీట్లలో జరిగిందేంటి, ఎందుకు మనం సరైన పోటీ ఇవ్వలేకపోయాం అన్న దానిపైన ఒక విశ్లేషణ జరుగుతుంది. ముందుగానే దానిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయటం సముచితం కాదు. ఈ రాజకీయ వర్గాల్లో అన్ని రకరకాల చర్చలు జరుగుతాయి. కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ పార్టీలు ఏవి మేము ఫలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి బాహాటంగా అయితే ఎవరూ చెప్పలేదు. మరి అంతర్గతంగా ఏం చేశారనేది అది మనకు తెలియని విషయం. ఓకే, కాకపోతే కొన్ని చూస్తే మీరు సెటిలర్స్ ఓట్స్ అన్నీ ఒకవైపే వెళ్తాయి, ఒక పార్టీ వైపే వెళ్తాయి అన్న విశ్లేషణలు కూడా బహుశా సరికాదని చెప్పి నిన్న ఫలితాలు నిర్ధారించాయి. సో
అంతిమ విశ్లేషణ ఓట్లన్నీ కలిపి పార్టీ రాష్ట్ర స్థాయిలో విశ్లేషణ చేస్తారు. సో దానికోసం వేచి చూడాల్సిందే. అదే చెప్తున్నా. సో ఒక వర్గం అంతా ఒకవైపే ఓటేశారు అన్నది బహుశా సరైన విశ్లేషణ కాదు. దానికి క్షేత్రీయ స్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం త్వరలోనే అటువంటి సమీక్ష స్వయంగానే చేస్తుంది. తెలుగుదేశం జెండా కాంగ్రెస్ ర్యాలీలో కనిపిస్తాయి, ఖమ్మంలో కానీ గాంధీ భవన్లో కానీ కనిపిస్తాయి. ఇవి ఇక ఎవరు జెండాలు పట్టు తిరుగుతున్నారని మనకు తెలియదు కదా. సో కాబట్టి దానిపై ఆ పార్టీ వారు స్పందిస్తే బాగుంటుంది. కానీ సో తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ ర్యాలీలో ఎందుకు వచ్చాయన్నది బహుశా తెలుగుదేశం వారి నిజంగా వారి నాయకులు కార్యకర్తలు చేస్తుంటే వారు సమాధానం చెప్తారు. తెలుగుదేశం నాయకత్వం అయితే స్పష్టం చేశారు కదా, అది వేరే రాష్ట్రంలో ఎన్నిక, దానికి సంబంధించి ఏ పార్టీ గెలిచినా ఓడినా దానికి డైరెక్ట్గా సంబంధం మనకు లేదు అన్న విషయాన్ని వారి నాయకత్వమే స్పష్టం చేసే నేపథ్యంలో మరి ఇది కావాలని ఔత్సాహికులు చేసిందా, ఎవరు చేశారు అన్నది వారే తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా, దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని తెలియపరిచేలా ఉన్నాయన్నది అందరూ గ్రహించిన విషయమే. ఈ ఎన్నికల్లో 3 రాష్ట్రాలు ఏవైతే మనం హిందీ స్పీకింగ్ రాష్ట్రాలుగా జనరల్గా భావిస్తామో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించింది. 2 రాష్ట్రాలని కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకోవటమే కాకుండా మధ్యప్రదేశ్లో ఒక అనూహ్యమైన విజయంతో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం నిలుపుకుంది. సో దీనికి సూచనగా ఈ విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు మా ఇంటి దగ్గర 3 కేకులు కూడా కట్ చేయటం జరిగింది. జై హో బీజేపీ పేరుతో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. అలాగే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరొకసారి హ్యాట్రిక్ సాధించనుంది అని తెలియజేస్తూ దానికి సూచనగా మరొక కేక్ కూడా కట్ చేయటం జరిగింది. 2024లో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుంది అన్నది చాలా స్పష్టంగా నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపుగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తుంది అన్న నమ్మకం మాకుంది. సో దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 24లో దానికి ఒక కొత్త స్లోగన్ కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రజల నుంచి వచ్చేటువంటి స్లోగన్, మరోమారు మోదీ సారు. తప్పనిసరిగా మరోమారు మోదీ సారే ప్రధానమంత్రి అవుతారని చెప్పి అవ్వాలని చెప్పి ప్రజల్లో నుంచి వచ్చేటువంటి ఈ వాయిస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి విజయానికి పునాది కానుంది. ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గ్యారంటీ పేరుతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసింది. రాజస్థాన్లో సహా మధ్యప్రదేశ్లో గ్యారంటీ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన మధ్యప్రదేశ్ ప్రజలు, రాజస్థాన్ ప్రజలు, ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. సో కాబట్టి ఈ దేశంలో ఏదన్నా ఒక గ్యారంటీ ఉంటే అది కేవలం మోదీ గ్యారంటీనే. మోదీ గారి మాటకే విశ్వసనీయత ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల మాత్రమే ప్రజల యొక్క విశ్వాసం ఉన్నది, విశ్వసనీయత ఉన్నది అన్నది ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రుజువైంది. 2024 ఎన్నికల్లో మోదీ గారే ప్రధానిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తాం కనుక ఆయన నాయకత్వ ప్రభావం ఈరోజు చూసిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. సో కాబట్టి మోదీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచనుంది.
వచ్చే ఎన్నికల్లో నిన్న మీరు మోదీ గారి విజయోత్సవ సభలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదాన్ని విన్నాం. అంటే ఈసారి 400 సీట్లకి పార్లమెంట్లో తగ్గకుండా గెలుస్తామన్నటువంటి ధీమా పార్టీ నాయకత్వంలో ఇప్పటికే వ్యక్తమవుతోంది, కార్యకర్తల్లో. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విస్తరించవలసిన అవసరం ఉన్నది. విస్తరించే విధంగా రానున్న 2-3 నెలల్లో భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉండబోతోంది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టే ప్రయత్నం మా నాయకత్వం ఖచ్చితంగా చేస్తుంది. తెలంగాణతో సహా నిన్న తెలంగాణ ఎన్నికల్లో మేము 8 సీట్లే సాధించినా గణనీయంగా మా ఓట్ల శాతం 14% పెరిగింది, రెట్టింపయింది. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండే అవకాశం తెలంగాణలో ఉంది కనుక అక్కడి డైరెక్ట్ ఫైట్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో కూడా గెలుస్తుందన్నటువంటి ధీమా, గెలిచేటువంటి అవకాశం ఈ రోజున ఏర్పడింది. అలాగే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించడానికి, పార్టీ విజయ అవకాశాలు మెరుగుపరచడానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్పెషల్ ఫోకస్ దక్షిణాది రాష్ట్రాలపై, సదర్న్ ఫోకస్ భారతీయ జనతా పార్టీది ఉంటుంది. ఖచ్చితంగా మా ఫుట్ ప్రింట్ని, భారతీయ జనతా పార్టీ ఫుట్ ప్రింట్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే విధంగా, చాలా తక్కువ సమయంలోనే భారతీయ జనతా పార్టీని విజయ పథంలో తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా రానున్న కొద్ది నెలల్లో ఇటువంటి కార్యాచరణ ఉంటుంది. దీంతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఓడిపోయినప్పటికీ, మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు వేరుగా ఉండబోతోంది. ఖచ్చితంగా బీజేపీ ఒక గొప్ప విజయం సాధించనుంది. ఇకపోతే ఇండియా కూటమి పేరుతో అనేక పార్టీలు ఒకే వేదికపై వచ్చి భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటి ఒక ప్రయత్నం నిన్న దారుణంగా విఫలమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీలు కొన్ని ఒకరిపై ఒకరు పోటీ చేసి ఈ ఇండియా కూటమి అనేది ఒక జోక్ అని చెప్పి వారే స్వయంగా తెలియచేయటం జరిగింది. సమాజ్వాదీ పార్టీని కాంగ్రెస్ నేతలే స్వయంగా అఖిలేష్ యాదవ్ని పట్టుకొని అఖిలేష్ లేదు అని చెప్పి అవమానించినటువంటి తీరేదైతే ఉన్నదో, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి మరి కూటమిలో భాగస్వామిని అని చెప్పుకుంటూనే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన పరిస్థితితో ఈ ఎన్నికల రిజల్ట్స్ రాకముందే ఈ కూటమికి మరి బీటలు వాడాయి. ఈ కూటమి ముందుగానే ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ హస్తం అంటే భస్మాసుర హస్తం అని చెప్పి ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ ఈరోజు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ని ఏ పార్టీ కూడా దరి చేయనీయదు. మొన్న వరకు కాంగ్రెస్ అధికారం ప్రదర్శించిందో ఆ పార్టీలన్నీ కూడా త్వరలోనే బహుశా దానికి సంకేతాలు ఈ రోజు నుంచే పార్లమెంటు సమావేశాల్లో కనిపించవచ్చు. 6వ తేదీ ఏదో ఇండియా కూటమి సమావేశాలు ఉన్నాయని చెప్పి ఖర్గే పిలుపునివ్వటం జరిగింది. ఈ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైనటువంటి ఎదురుదెబ్బ ఎదుర్కొనుంది. స్థానిక పరిస్థితుల కారణంగా తెలంగాణలో విజయం సాధించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్కు కానీ ఈ కూటమికి కానీ ఏమాత్రం ఊరకివ్వదు. సో కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి కానుందయ్యా ఓటమి, దీనికి ఎటువంటి డౌటు లేదు. సో కాబట్టి ఆ బీజేపీకి ఛాలెంజ్ అనుకునేటువంటి ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టారో దాన్ని నిన్ననే దాదాపుగా దానికి తెరబడినట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు. కానీ గెలిచిన విజయాలతో కేవలం సంతోషం చెందకుండా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ గెలిచే విధంగా కార్యాచరణ ఆల్రెడీ సిద్ధం చేసుకుంది. 120 స్థానాల్లో సుమారుగా గతంలో విజయం సాధించని స్థానాలను కూడా
బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పి దాదాపు 1.5 సంవత్సరాల క్రితమే కార్యాచరణ చేయటం జరిగింది. రానున్న 2 నెలల్లో ఈ కార్యాచరణ తీవ్రతరం కానుంది. ఖచ్చితంగా మేము గత 2 ఎలక్షన్లలో గెలవని సీట్లలో కూడా గెలిచే విధంగా భారతీయ జనతా పార్టీ మరి తీవ్ర ప్రయత్నాలు సాగించబోతోంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలు బీజేపీ తనంత తానుగా గెలుచుకునే విధంగా ఒక తప్పనిసరిగా ఒక రకమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలెట్టేటువంటి కార్యాచరణ త్వరలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిన్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా, దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని తెలియపరిచేలా ఉన్నాయన్నది అందరూ గ్రహించిన విషయమే. ఈ ఎన్నికల్లో 3 రాష్ట్రాలు ఏవైతే మనం హిందీ స్పీకింగ్ రాష్ట్రాలుగా జనరల్గా భావిస్తామో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించింది. 2 రాష్ట్రాలని కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకోవటమే కాకుండా మధ్యప్రదేశ్లో ఒక అనూహ్యమైన విజయంతో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారం నిలుపుకుంది. సో దీనికి సూచనగా ఈ విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు మా ఇంటి దగ్గర 3 కేకులు కూడా కట్ చేయటం జరిగింది. జై హో బీజేపీ పేరుతో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. అలాగే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరొకసారి హ్యాట్రిక్ సాధించనుంది అని తెలియచేస్తూ దానికి సూచనగా మరొక కేక్ కూడా కట్ చేయటం జరిగింది. 2024లో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటుంది అన్నది చాలా స్పష్టంగా నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపుగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తుంది అన్న నమ్మకం మాకుంది. సో దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 24లో దానికి ఒక కొత్త స్లోగన్ కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రజల నుంచి వచ్చేటువంటి స్లోగన్, మరోమారు మోదీ సారు. తప్పనిసరిగా మరోమారు మోదీ సారే ప్రధానమంత్రి అవుతారని చెప్పి అవ్వాలని చెప్పి ప్రజల్లో నుంచి వచ్చేటువంటి ఈ వాయిస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి విజయానికి పునాది కానుంది. ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గ్యారంటీ పేరుతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసింది. రాజస్థాన్లో సహా మధ్యప్రదేశ్లో గ్యారంటీ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన మధ్యప్రదేశ్ ప్రజలు, రాజస్థాన్ ప్రజలు, ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. సో కాబట్టి ఈ దేశంలో ఏదన్నా ఒక గ్యారంటీ ఉంటే అది కేవలం మోదీ గ్యారంటీనే. మోదీ గారి మాటకే విశ్వసనీయత ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల మాత్రమే ప్రజల యొక్క విశ్వాసం ఉన్నది, విశ్వసనీయత ఉన్నది అన్నది ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రుజువైంది. 2024 ఎన్నికల్లో మోదీ గారే ప్రధానిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తాం కనుక ఆయన నాయకత్వ ప్రభావం ఈరోజు చూసిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. సో కాబట్టి మోదీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచనుంది. వచ్చే ఎన్నికల్లో నిన్న మీరు మోదీ గారి విజయోత్సవ సభలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదాన్ని విన్నాం. అంటే ఈసారి 400 సీట్లకి పార్లమెంట్లో తగ్గకుండా గెలుస్తామన్నటువంటి ధీమా పార్టీ నాయకత్వంలో ఇప్పటికే వ్యక్తమవుతుంది.